కన్న కూతురయ్యుండి అమ్మ గురించి ఇలా మాట్లాడడం ఏం బాలేదండి. మధ్యలో దూరి మంతనాలు చేద్దామనుకుంటే పళ్ళు రాల్తాయి. అయినా ఇది నీకేమైనా కొత్త? అప్పుడేమో ఆ డ్రైవర్ శివాజీ నాకు ప్రాణదానం చేశాడని వాళ్ళ కుటుంబాన్ని నీ కుటుంబం అన్నావు. మమ్మల్ని వదిలేసి వాళ్ళ కోసం వెళ్ళిపోయావు. వీళ్ళ అమ్మ నీ వల్లే చనిపోయిందని బాధపడి దీన్ని దత్తత పేరుతో ఇంటికి తీసుకొచ్చావు. కన్న కూతుర్నైన నాకు కన్నీటిని మిగిల్చావు. ఇంకిప్పుడేమో దీన్నెవరినో తెచ్చి మళ్ళీ నెత్తి నెక్కించుకోబోతున్నావు. ఇంతమంది బయట వాళ్ళు నీకు బంధువులయ్యారు. రక్త సంబంధమైన నేను నీకు బరువయ్యాను కదమ్మా. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు భార్గవి. నేను నిన్నెప్పుడు దూరం చేసుకోవాలనుకోలేదు. అవునక్క, మేమెంతమంది ఉన్నా అమ్మకి నువ్వు లేని లోటు తీరదు. అందుకేనా నన్ను వదిలేసి నీకోసం అంత తాపత్రయపడుతుంది? అయినా నిన్ను ఎవడో ఏదో చేస్తే దానికి మా అమ్మెందుకు బలవ్వాలే? భార్గవి, తప్పు. ఒక ఆడపిల్ల వయ్యుండి ఇంకో ఆడపిల్ల గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎన్నో ఆశలతో తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని ఓ కొత్త జీవితాన్ని ఊహించుకుంటే తన సర్వస్వం అర్పించాక తాళి కట్టిన వాడే తనని ఒక పావులా వాడుకుని మోసం చేశాడని తన స్నేహితులకి తనని పంచి ఆనందించే రాక్షసుడని తెలిస్తే ఆ పిల్ల మనసు ఎంత క్షోభపడుంటుంది, ఎంత నరకం అనుభవించుంటుంది. ఒక్కసారి ఆలోచించు. అంతలా మోసపోయి అన్యాయం జరిగిన ఆ పిల్ల న్యాయం కోసం కోర్టును ఆశ్రయించి అక్కడ తనకి అన్యాయం జరిగి తన జీవితం శూన్యమని తెలిసాక సమాజంలో తలెత్తుకుని ఎలా తిరుగుతుంది? అసలు ఎలా మామూలుగా బ్రతుకుతుంది? ఇలాంటి కూతురే నీకుండి తనకి ఇలా జరిగితే నువ్వు ఒక ఆడపిల్ల తల్లిగా దాని కర్మకి దాన్ని వదిలేస్తావా? లేక తనకి న్యాయం చేయడానికి పోరాడతావా? మనసున్న ఏ తల్లైనా తన బిడ్డకు కాదు, ఏ ఆడపిల్లకి ఇలా జరిగినా సహించదు. అన్యాయం చేసిన ఏ విధంగా క్షమించదు. అందుకని నువ్వు హంతకురాలిగా మారతావా? మారతాను. ఈ కలియుగంలో కీచకుల వల్ల పడి అల్లాడుతున్న ద్రౌపదిని కాపాడటానికి ఏ భీముడు రాడు. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి, వాళ్ళకి మనమే న్యాయం చేయాలి. సాటి ఆడపిల్లకి అన్యాయం జరిగితేనే తట్టుకోలేను నేను. నిన్ను బాధ పెడతానని ఎలా అనుకుంటున్నావు? అవునత్తయ్య, అమ్మెప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోదు. అలాగే శాలిని కూడా నీ స్థానం లాక్కోవటానికి మన ఇంటికి రాలేదు. తల్లిని పోగొట్టుకుని మనమ్మలో వాళ్ళమ్మ ప్రేమని వెతుక్కుంది. తనకి తల్లినవుతానని మాటిచ్చి మన ఇంటికి తీసుకొచ్చింది నేను. అంతేగాని తనెప్పుడు నీకు పోటీ రావాలనుకోలేదు. అవునక్క, అమ్మ ప్రేమను పొందాలనుకున్నానే తప్ప నీకు అమ్మను దూరం చేయాలని అనుకోవట్లేదు. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక నేను మీ మధ్యలోకి వచ్చి తప్పు చేశానని అందరికీ దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ ఈ తల్లి ప్రేమ వదులుకోలేక ఆగిపోయాను. ఇప్పటికీ మీ మధ్యకొచ్చి నేను తప్పు చేశానని నువ్వు ఫీల్ అయితే నా దారి నేను వెళ్ళిపోతాను. షాలి, ఏంటమ్మా నువ్వు అనేది? అమ్మా, జీవితంలో అన్ని కోల్పోయిన నాకు ఎంతో చేశావమ్మా. అలాంటి నీ కుటుంబాన్ని నీకు దగ్గర చేయడానికి నేను దూరమైనా పర్లేదు. కనీసం నాకు ఆతృప్తైనా మిగులుతుంది. షాలి,
మేడం మీరు ఇక్కడ నుంచి అర్జెంట్ గా బయలుదేరాలి మేడం. ఏమైంది గోవింద్? మీరు ఇక్కడ ఉన్నట్టు ఆ విజయ్కి తెలిసిపోయినట్టుంది, పోలీసులు పంపిస్తోంది. సరే భార్గవి, నేను బయలుదేరుతున్నాను. మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో. లోకి, శాలిని జాగ్రత్త. నేను సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాక మీ అందరికీ టచ్లోకి వస్తాను. వెళ్ళొస్తా. సరే అమ్మా. మహాలక్ష్మి పదమ్మా. అమ్మా, నీతో పాటు తను కూడా ఇబ్బంది పట్టం ఎందుకమ్మా? ఇక్కడే ఉండు, నువ్వు నాతో పాటు ఇంటికి తీసుకెళ్తాను. వద్దులోకి, మహాలక్ష్మి మన ఇంట్లో ఉండడం మంచిది కాదు. మహాలక్ష్మిని కనిపెడితే పోలీసులు ఎంక్వైరీ పేరుతో తీసుకెళ్లిపోతారు. నిజం చెప్పమని టార్చర్ పెడతారు. అవునులోకి, మేడం చెప్పింది కరెక్ట్. మహాలక్ష్మి గురించి కొన్నాళ్ల పాటు ఎవరికీ తెలియకుండా ఉండటమే బెటర్. మేడం వెళ్దాం మేడం. రేయ్ రా రా. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ శేఖర్ అంటే మీరేనా? అవును, చెప్పండి. జైలు నుంచి తప్పించుకున్న ఒక హంతకురాలు మీ హాస్పిటల్లో ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పట్టుకెళ్ళడానికి వచ్చాం. పరారీలో ఉన్న ఖైదీ మా హాస్పిటల్కి వచ్చిందా? రోజీ గారు ఎలా ఉంటారో వీళ్ళకి తెలియదుగా సార్. ఫోటో చూపిస్తే గుర్తుపడతారు. రోడ్డు మీద చావు బతుకుల్లో ఉన్న మనిషిని హాస్పిటల్ తీసుకొచ్చి ప్రాణాలు కాపాడింది. ఈవిని పట్టుకునే హంతకురాలు అంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. మీ నమ్మకాలతో మాకు పని లేదు. మాకు కావాల్సిన క్రిమినల్. ఆవిడ ఎక్కడుందో చెప్పండి. చెప్పండి. నేను వచ్చేటప్పటికే ఆవిడ వెళ్ళిపోయింది సార్. మీరెవరు? నా పేరు భార్గవి సార్. రోజు గారు వెళ్ళిపోయారు, మీకెలా తెలుసు? ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి. ఆవిడ మీకు ముందే తెలుసా? మీరు డాక్టర్ గారికి సెల్ ఫోన్లో ఫోటో చూపిస్తున్నప్పుడు చూశాను. ఆ రోజు ఎవరో కాదు, మా అమ్మే. రోజు మీ అమ్మగారా? అవును సార్. రేయ్, నువ్వు అటెల్ ఎత్తుకో. హాయ్ శాలిని, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నీ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదుగా. నీ కళ్ళల్లో మెరుపు ఆకాశంలో చుక్కల్ని కూడా డామినేట్ చేస్తున్నట్టుంది. నీ పెదాల మీద రంగు ఆ సూర్యోదయాన్ని డామినేట్ చేస్తున్నట్టుంది. నీ శ్వాసలోని వేడి 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళినా వెంటాడేటట్టుంది. కోపంతో రగిలిపోతున్న నీ శరీరం నుంచి వచ్చే వేడితో
చలి కాచుకోవచ్చు శాలిని. ఓ సరే 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 సరే, మన రొమాన్స్ తర్వాత నువ్విక్కడున్నావంటే నీ పెంపుడు తల్లి రోజీ కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఆమె రైట్? చెప్పు చెప్పు చెప్పు, మీ అమ్మ ఎక్కడ? చెప్పు బేబీ, చెప్పు బేబీ. ఏయ్ ఏయ్, ఏంటి ఇక్కడే ఆగిపోయావు? పద రారా రా రా రా. రండి మేడం. బయట నుంచి చూడడానికి పాడుపడ్డ బిల్డింగ్ లా ఉంది గానీ లోపల గదులన్నీ మాత్రం నీట్ గానే ఉన్నాయి గోవింద్. అవును మేడం, అసలు ఇలాంటి ఇల్లు ఒకటి ఈ అడవిలో ఉంటుందని కూడా ఎవరూ ఊహించలేరు. ద్రోణ గారు సేఫ్ ఏరియాని సెలెక్ట్ చేశారు. అవును మేడం, బయట వాళ్ళంత త్వరగా ఈ ప్లేస్ ని కనిపెట్టలేరు. అమ్మా, ఒక నెలకు సరిపడా వంట సరుకులున్నాయమ్మా. ద్రోణ గారు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశారు మేడం. నమస్తే రోజీ గారు. నమస్తే ద్రోణ గారు. నమస్తే అండి. నమస్తే. ఇక్కడికి చేరుకోవడానికి బాగా ఇబ్బంది పడినట్టున్నారు. అదే లేదు ద్రోణ గారు, గోవింద్ సహాయంతో సేఫ్ గానే చేరుకున్నాం. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చినట్టున్నారు. అవును సార్. మీరు అసలే క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాల్సింది. తప్పలేదండి. సామ్రాట్ కూడా రౌడీల్ని తీసుకొని అక్కడికి వచ్చాడు సార్. ఏసీపీ విజయ మమ్మల్ని అనుక్షణం నీడలా వెంటాడుతూనే ఉందండి. మీ కేసు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను రోజీ గారు. సామ్రాట్ పరమ దుర్మార్గుడు. ఈ సొసైటీలో తిరగడానికి అతనికి ఏ మాత్రం అర్హత లేదు. ఒక కరుడుగట్టిన నేరస్తుని కాపాడుతున్న విజయ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి పనికిరాదు. అలాంటి వాళ్ల చేతుల్లో అధికారం ఉండటం వల్ల అమాయకులు బాధపడుతున్నారు కదా సార్. ఎవరి దౌర్జన్యాలైనా నిజాలు బయటపడినంత వరకే లాయర్ గారు. విజయ ఆమె కొడుకు చేసిన పాపాలు బయటపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. రోజీ గారు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు చేసింది చట్ట వ్యతిరేకం కాదని నిరూపించే బాధ్యత నాది. థ్యాంక్ యూ ద్రోణ గారు. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉండబట్టే వ్యవస్థ మీద ప్రజల్లో ఇంకా నమ్మకం నిలబడుతోంది. లాయర్ గారు, మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించాలనుకుంటున్నాను. చెప్పండి సార్. రోజీ గారు చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఒక్క నిమిషం. ఆ.
ఏంటి మమ్మీ రోజీ గురించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం రాలేదా? ఎస్పీ ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను రా. హాస్పిటల్కి వెళ్ళడం 1 నిమిషం లేట్ అయింది మమ్మీ. టెన్షన్ పడకరా. లేట్ అయినా రోజీ మనకు ఖచ్చితంగా దొరికే తీరుతుంది. తన్ని పట్టుకోవడానికి ఎస్పీ 10 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది పోలీసులు ఫారెస్ట్ ఏరియాని జల్లెడ పడుతున్నారు. ఆ రోజీ సిటీ దాటడం కల్లా. విజయ, మనిషి దొరకగానే అరెస్ట్ చేయడం, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం ఇవేమీ చేయొద్దని చెప్పు. రోజీ కనపడ్డ మరుక్షణం ఒంట్లోకి 100 బుల్లెట్లు దూచుకుపోవాలి. అవును మమ్మీ, రోజీ ఫోటోకు పూలదండ పడాల్సిందే. నో, రోజీ చావడానికి వీల్లేదురా. మన కుటుంబం పరువు ప్రతిష్టల్ని బజారుకి ఇడ్చిన రోజీ, మనకి మనశ్శాంతి లేకుండా చేసిన రోజీ అంత తేలిగ్గా చనిపోతే ఎలా? మనం అనుభవించిన బాధ తను కూడా అనుభవించాలి. నరకం అంటే ఎలా ఉంటుందో ఆ రోజీకి బ్రతికుండగానే తెలియాలి. ఇది బాగుంది విజయ. తను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టల్ని పాడు చేయాలి, జనం చేత చీకొట్టించాలి. దానికి ఒక్కటే మార్గం ఉందండి. అదేంటో త్వరగా చెప్పు మమ్మీ. రోజీని హంతకురాలిగా నిరూపించాలి. ఉరికమ్మం ఎక్కించాలి. కోర్టులో పడే ఆ శిక్ష రోజీ కుటుంబానికి ఎప్పటికీ మాయని మచ్చలా మిగిలిపోవాలి. రోజీని నేరస్తురాలుగా నిరూపించడానికి ద్రోణా టీం ఎంక్వైరీ ముమ్మరం చేసింది. మనం వాళ్ళకి సరైన సాక్ష్యాధారాలు అందించాలి. ద్రోణని వేరు చేసి మనం వాళ్ళకి సాక్ష్యాలు అందించాలి. సామ్రాట్, ధనుంజయ్, అకర్ణ, శ్యామ్, కుమార్, ఈ 5 క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఓకే. ఇందులో ఈ సామ్రాట్ అనేవాడు మన ఏసీపీ విజయ్ గారి కొడుకు. ఓకే. రోజీ గారి దత్తపుత్రిక శాలినిని తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఏసీపీ చెప్తున్నారు. లేదు, అతను ప్రీ ప్లాన్డ్ గానే ఫ్రెండ్స్ తో కలిసి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశాడు అని రోజీ గారి ఆరోపణ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ విజయ. ప్లీజ్ సిట్ డౌన్. నో, ఇట్స్ ఓకే సార్. ద్రోణ, రోజీ గారి కేసు గురించి డిస్కస్ చేస్తున్నాం. విచారణ త్వరగా పూర్తయి ఛార్జ్ షీట్ చేయాలంటే మీ కోఆపరేషన్ మాకుండాలి. ద్రోణా టీం విజయ్ అందరూ కలిసి అకర్ణ చనిపోయిన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నారంట మేడం. తనే దగ్గరుండి టీంని స్పాట్కు తీసుకువెళ్తుందంటే ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. ఎవరెన్ని ప్లాన్లైనా వేయొచ్చు, ఎంత పలుకుబడినైనా ఉపయోగించుకోవచ్చు. పదవిని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు భవిష్యత్తులో అంతకన్నా ఇబ్బంది పడతారు. ఆట విజయ్ మొదలుపెట్టినా ముగించాల్సింది మాత్రం నేనే.